హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బటర్ నాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బేసన్ తీసుకొని 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. పావు కిలో అంటే 250 గ్రామ్స్ మైదా, హాఫ్ స్పూన్ సాల్ట్, బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడంతా, 1 స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి వంటలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. బయట హోటల్స్ రెస్టారెంట్లనే కాదు, ఇంట్లో కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు టేస్టీగా. మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఎంత మసాజ్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది, పొంగుతుంది బటర్ నాన్ కూడా. ఇలా 5 నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి. 2 చేతులు యూస్ చేసి మసాజ్ చేయాలి. ఇలా 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా బాల్లా రెడీ చేసుకొని ఇప్పుడు బౌల్లో ఆయిల్ అప్లై చేసేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 1 అవర్ పాటు మళ్ళీ పిండిని టచ్ చేయకూడదు. 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి, పిండి కొంచెం పొంగుతుంది. చూడండి, మనము పిండిని ఎంత మసాజ్ చేసుకుంటే అంత మెత్తగా మృదువుగా పిండి తయారవుతుంది. ఇలా పిండి కొంచెం తీసేసుకొని నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలా కావాలనుకుంటే రౌండ్గా చేసేసుకోవచ్చు. లేదు రెస్టారెంట్ స్టైల్లో షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇలా పొడవుగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడవుగా చేసేసుకున్న తర్వాత కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే ప్లెయిన్గానే చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ నాన్ని ఉల్టా వేసేసుకొని వాటర్ అద్దుకోవాలి. ఇలా అద్దుకోవడం వల్ల పెంకకి పట్టేస్తుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పెంక వేడయింది, వేసేసుకోవాలి. బటర్ నాన్ని వేసుకొని కింది వైపు కాల్చుకోవాలి. వాటర్ అద్దుకోవడం వల్ల పెంకకు అతుక్కొని ఉంటుంది. అలా అతుక్కోకుండా ఊడిపోయి ఉన్నా కానీ స్టవ్ పైన కాల్చేసుకోవచ్చు. ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలా కాల్చుకోవాలి 2 వైపులా. ఇప్పుడు బటర్ నాన్ తీసేసుకొని ప్లేట్లోకి వేసుకొని బటర్ అంతా అప్లై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ని చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.